మెగా హీరోలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు సాయిధరమ్ తేజ్. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం ఇలా వరుస విజయాలతో మాస్ హీరో అయిపోయాడు. సాయి సినిమా అంటే ఓపెనింగ్స్ కూడా అట్రాక్టివ్ గా ఉండడంతో తేజ్తో సినిమా చేయడానికి నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు. దాంతో పాటు సినిమాకి బడ్జెట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈజ్లో, డాన్సింగ్ పర్ఫార్మెన్స్లో తేజుకు తిరుగులేదు. ఏ స్టార్ హీరోతో అయినా సరే పోటీ పడగలడు. అయితే తేజు యాక్టింగ్ క్యాపబిలిటీస్ మీదే డౌట్స్ ఉన్నాయి. పదే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేయడం, వాళ్ళ మేనరిజాల్ని కాపీ కొట్టడం తేజుకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. మావయ్యల్ని 1-2 సార్లు గుర్తు చేస్తే చాలు, అదే పనిగా అది తప్ప ఇంకేం చేత కాదన్నట్టుగా చిరంజీవినో, పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తూ ఆడియన్స్ ని ఇరిటేట్ చేస్తున్నాడు. దాంతో తేజుపై కాపీ క్యాట్ అనే ముద్ర పడే ప్రమాదం ఉంది. విన్నర్ లో కూడా ఇదే కనిపించింది. ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా ఏది తీసుకున్నా అటు చిరునో ఇటు పవన్ను ఇమిటేట్ చేసిన ఉదాహరణలు కోకొల్లగా అనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చిరు పాటల్ని ఎడాపెడా వాడేసిన సాయిధరమ్ ఇప్పుడు నటనలోనూ కాపీ కొట్టడంతో మెగా ఫ్యాన్స్ నుంచే విమర్శలు వస్తున్నాయి. మావయ్యని ఈ రూపంలో వాడడం మానేసి తనదైన సొంత స్టాంప్ వేసుకుంటే మంచిది. లేదంటే తేజు కెరీర్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.